నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ప్రేక్షకులకు రథసప్తమి శుభాకాంక్షలు. సమస్త జగతికి చైతన్యాన్ని కలిగించే సూర్య భగవానుణ్ణి త్రిమూర్తి స్వరూపంగా భావిస్తారు. మనకు ప్రత్యక్షంగా కనిపించే దైవ స్వరూపంగా విరాజిల్లుతున్న సూర్య భగవానుణ్ణి బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరుల స్వరూపముగా పురాణాలు చెబుతున్నాయి. ప్రతి ఏడు మాఘమాసంలో వచ్చే మొదటి పండుగ రథసప్తమి. సూర్యుని పండుగగా, సూర్య జయంతిగా పిలిచే ఈ పర్వదినం నాడు సూర్య భగవానుణ్ణి స్మరించినా, ధ్యానించినా, భక్తితో వీక్షించినా ఆ కరుణామయుడు మనకు సమస్త ఐశ్వర్యాలు ప్రసాదిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. దీనిని పురస్కరించుకొని ఈరోజు అరసవిల్లి శ్రీ సూర్యనారాయణమూర్తి వారి వైభవాన్ని వీక్షిద్దాం. ఆ దివ్యక్షేత్ర వైశిష్ట్యమేమిటో మనమిప్పుడు చూద్దాం. మాఘ శుద్ధ సప్తమి నాడు సప్తస్వరథం మీద సూర్యుడు సంచరిస్తాడు. తన సంచారగతిని మార్చుకునే రోజు కూడా రథసప్తమే. ఈ రథసప్తమి నాటి బ్రహ్మీ ముహూర్త కాలంలోనే అతి ముఖ్యమైన తారలన్నీ సూర్య రథాకారంలో కనిపిస్తాయట. సూర్యుడు ఆరోగ్యప్రదాత కాబట్టి ఆయనను పూజించేందుకు రథసప్తమిని ప్రత్యేకమైన రోజుగా ఆ స్వామిని కొలవడం జరుగుతోంది. పురాణ ప్రసిద్ధి నొందిన ఈ ధామం శ్రీకాకుళం పట్టణానికి అతి సమీపంలో ఉంది. మన రాష్ట్రంలో ఏకైక సూర్య దేవాలయంగా విరాజిల్లుతోన్న ఈ దివ్యక్షేత్రం ఆ స్వామి లీలా విశేషాలతో పునీతమైంది. సూర్యభగవానుడు మనకు కనిపించే ప్రత్యక్ష దైవం. ఆ స్వామి కరుణా కటాక్షాల వల్లనే సమస్త చరాచరాలు జీవం పోసుకుంటున్నాయి. మన దైనందిన జీవితంలో విశేషమైన ప్రాతినిధ్యాన్ని వహిస్తున్న శ్రీ సూర్యనారాయణుణ్ణి శ్రీ మహావిష్ణువు ప్రతిరూపంగా పురాణాలు చెబుతున్నాయి. యదాదిత్యగతం తేజో జగద్భాసయతే సఖిలం యశ్చంద్రమసి యశ్చాగ్నౌ తత్తేజో విద్ధిమామకం అంటారు. అనగా లోకాలను ప్రకాశింపజేసే సూర్యభగవానుడి తేజస్సు తనదేనని శ్రీకృష్ణుడు గీతలో సెలవిచ్చాడు. కాబట్టి పరమాత్మయే ఈ క్షేత్రాన భక్తులకు సూర్యభగవానుడి రూపంలో దర్శనమిస్తున్నాడు. అనేక జన్మార్జిత పాపాలను పోగొట్టి పునీతుల్ని చేస్తున్నాడు. ఆదిత్యమంబికాం విష్ణుం గణనాథం మహేశ్వరం అని పంచాయతన పూజలో సూర్యభగవానుడికి అగ్రస్థానాన్నిచ్చారు. సూర్యయే వత్రిలోకస్య మూలం పరమదైవతం అని కూడా అంటారు. అంటే సూర్యుడే మూడు లోకాలకు కారణం. అలాగే రవేకర సహస్రం యత్ ప్రాగ్మయా సమదాహృతం తేషాం శ్రేష్ఠ పునః సప్తరశ్మయో గ్రహసన్నితః అనడం వల్ల సూర్యుడి 1000 కిరణాలలో ముఖ్యమైన 7 కిరణాలే గ్రహాలని తెలుస్తోంది. కనుక గ్రహపతియగు సూర్యభగవానుని అనుగ్రహం వల్ల భక్తులకు సర్వగ్రహ శాంతి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఉత్తరాయణ, దక్షిణాయన పర్వదినాలలో శ్రీ సూర్య భగవానుని లేత కిరణాలు స్వామి పాదాలపై సోకేలా అరసవెల్లి శ్రీ సూర్యనారాయణమూర్తి ఆలయం నిర్మించారు. ఆ రోజు స్వామివారిపై పడే సూర్యకిరణాలు దర్శించుకుంటే సమస్త దోషాలు మటుమాయమవుతాయని చెబుతారు. రథసప్తమి పర్వదినాలలో శ్రీ సూర్యనారాయణమూర్తికి జరిగే అభిషేకాలు నయనానందకరం. అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే ఆ అభిషేకాలు చేసిన వారికే కాక చూసిన వారికి కూడా అంతే ఫలం దక్కుతుందని ఇక్కడ వారు చెబుతారు. ఆయా పర్వదినాలలో సూర్యనారాయణమూర్తి వారిపై పడే సూర్యకిరణాలను దర్శించుకుంటే సకల ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయని భక్తులు నమ్ముతారు. అలాగే ఇక్కడ ఈ ఆలయంలో రథసప్తమి పర్వదినం నాడు జరిగే అభిషేకాలు అత్యంత నయనానందకరం. ఆయా పర్వదినాలలో స్వామివారిని జల, ఫల, పుష్పాలతో అభిషేకిస్తారు.
అత్యంత మనోహరంగా ఉండే ఈ దృశ్యాన్ని చూడడానికి రెండు కన్నులు చాలవంటే అతిశయోక్తి కాజాలదు. గర్భాలయంలో స్వామివారి విగ్రహం నందు నడుం భాగంలో కత్తి ఒకటి కనిపిస్తుంది. దీనిని సూర్యకఠారి అని పిలుస్తారు. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహానికి కూడా ఇలాగే నడుం మీద కత్తి ఒకటి కనిపిస్తుంది. ఆ కారణంగానే శ్రీ సూర్యనారాయణ మూర్తిని తిరుమలేశుని అంతటి మహిమాన్వితుడిగా భావిస్తారు. శ్రీ సూర్యనారాయణ మూర్తి వారికి జరిగే ఆయా వేడుకలన్నీ దేదీప్యమానమై భక్తులకు అవ్యక్తమైన ఆనందాన్ని స్వంతం చేస్తాయి. భగవానుడి లీలలకు పెట్టింది పేరుగా అరసవిల్లి విరాజిల్లుతోంది. 7వ శతాబ్దానికి పూర్వం నుంచే ఈ ఆలయం ఉన్నట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది. శ్రీరాముడు రావణవధ చేసే ముందు అమితమైన శక్తిని కలిగించే ఆదిత్య హృదయం అనే మహామంత్రాన్ని జపించినట్టు మన పురాణాల ద్వారా అవగతమవుతుంది. సూర్యుడే లోకముల యొక్క సృష్టి స్థితి లయాలను చేస్తున్నాడు. ఆ స్వామి త్రిమూర్తి స్వరూపుడిగా వేదస్వరూపుడిగా పూజలందుకుంటున్న ఈ అరసవిల్లి క్షేత్రాన సాకారుడై భక్తులను అనుగ్రహిస్తున్నాడు. అలాంటి లోకరక్షకుడు కొలువైన ఈ దివ్యధామం రథసప్తమి రోజుల్లో అశేష భక్తజన సందోహంతో సూర్యస్థుతితో మారుమ్రోగిపోతుంది. సూర్యభగవానుడు కొలువైన ఈ దివ్యాలయం 7వ శతాబ్దానికి ముందు నుంచే ఉన్నట్లు శాసనాల ద్వారా అవగతమవుతోంది. ఆ కాలంలో దేవేంద్రవర్మ అనే రాజు ఇక్కడ స్వామికి విశేషంగా మాన్యాలిచ్చినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. అయితే 16వ శతాబ్దంలో మతావేశపరులకు దుండగులు దేవాలయ పరిసర ప్రాంతాన్ని ధ్వంసం చేయడంతో ఆలయం తిరిగి శిథిలావస్థకు చేరుకుంది. క్రీస్తు శకము 1788లో యలమంచిలి పుల్లాజీ పంతులు కృషితో ఈ ఆలయం పూర్వశోభను సంతరించుకుంది. అనంతరం 1999లో వరదు బాబ్జీ దంపతులు ఈ ఆలయాన్ని పునర్నిర్మించినట్లు తెలుస్తోంది. అరసవిల్లిలో కొలువైన సూర్యనారాయణ మూర్తిని హర్షవిల్లి పురవాసాం ఛాయోష పద్మానియుతం సర్వదేవతానుతరనౌమి భాస్కరం మంగళాకరం అంటూ స్తుతిస్తారు. ఈ క్షేత్రాన్ని హర్షవిల్లి అని పిలిచేవారట. పూర్వం దీనులు, అంధులు, కుష్ఠురోగులు, బొల్లి తదితర మచ్చలు గలవారు ఈ క్షేత్రాన కొలువైన శ్రీ సూర్యనారాయణ మూర్తిని ఆరాధించగా వారి రుగ్మతలు పోయి వారంతా హర్షభరితులయ్యేవారట. ఆ కారణంగానే ఈ క్షేత్రం అరసవిల్లిగా ఖ్యాతి చెందింది. కాలక్రమంలో ఈ క్షేత్రం హర్షవిల్లిగా రూపాంతరం చెందింది. మాఘమాసంలో వచ్చే అన్ని ఆదివారాల్లోనూ
సూర్యనారాయణమూర్తిని పూజించడం మన సాంప్రదాయంగా వస్తోంది. రథసప్తమి నాడు అరుణోదయ సమయంలో స్నానం చేయటం మహాఫలదాయకమని వ్రతచూడామణి అనే గ్రంథం ద్వారా తెలుస్తోంది. రథసప్తమి నాడు లేదా అచల సప్తమి నాడు స్త్రీలు అదృష్టం, సౌభాగ్యం, సౌందర్యం ఆశించి ఉపవాసముండి పూజ చేస్తారు. అరసవిల్లిలో బ్రహ్మ పుష్కరిణి రథసప్తమి నాడు భక్తులతో నిండిపోతుంది. ఈ దివ్యక్షేత్రంలోనే భక్తులకు పుష్కరిణి దర్శనమిస్తుంది. రథసప్తమి తదితర విశేష దినాలలో ఈ పుష్కరిణి భక్తజన సందోహంతో కిక్కిరిసిపోతుంది. ప్రతి భక్తుడు సూర్యనామ జపంతో పవిత్రమైన ఈ పుష్కరిణిలో స్నానాధికాలు చేస్తారు. ఇక్కడ ఈ క్షేత్రంలో స్నానాధికాలు చేస్తే భక్తుల శరీర రుగ్మతలన్నీ మటుమాయమవుతాయని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. ఈ ఆలయంలో ఐరావతాన్ని అధిష్ఠించిన దేవేంద్రుని మూర్తి ఒకటి విలసిల్లుతోంది. ఈ స్వామి కూడా శ్రీ సూర్యనారాయణ స్వామి అనుగ్రహానికి పాత్రుడైనట్లు ఇక్కడి స్థల పురాణాల ద్వారా తెలుస్తోంది. అతి ప్రాచీనమైన సూర్యనారాయణమూర్తి ఆలయం స్వామివారి లీలా విశేష ఫలితమేనని భక్తులు నమ్ముతారు. సూర్యోపాసన ఆత్మోపాసనకు దారితీస్తుంది. వేద పురాణాల్లో సూర్యుణ్ణి భగవంతుడిగా ఆరాధించడం వల్ల అనాదిగా మనం సూర్యుణ్ణి ప్రత్యక్ష దైవంగానే పూజిస్తున్నాం. ఈ సూర్య నమస్కారాలకు పెట్టింది పేరుగా అరసవిల్లి విరాజిల్లుతోంది. ఇక్కడ సూర్య నమస్కార మండపంలో వ్రతం ఆచరిస్తే సర్వ రుగ్మతలు పోయి ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పురాణాల ద్వారా తెలుస్తోంది. సూర్యనారాయణ స్వామి వారి ఆలయంలో చేసే సూర్య నమస్కారాలకు ఓ విశిష్టమైన ప్రాధాన్యం ఉంది. ఇక్కడ ఈ ఆలయంలోనే ఉన్న సూర్య నమస్కార మండపంలో సూర్య నమస్కార వ్రతం ఆచరిస్తే సర్వ రుగ్మతలు పోయి ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఆ కారణంగానే వేల మంది భక్తులు ఇక్కడ ఈ మండపంలో శాస్త్రయుక్తంగా సూర్య నమస్కార పూజలు జరిపించి తరిస్తారు. అలాగే ఈ దివ్యాలయంలో వివిధ దేవీదేవతల ఆలయాలు భక్తుల్ని ఆనంద పారవస్యంలో ముంచెత్తుతాయి. ఆయా ఆలయాలను దర్శించుకున్న భక్తులు ఆత్మానంద భరితులవుతారు. అరసవిల్లి సూర్యనారాయణ స్వామి వారి దేవాలయం భక్తులతో కిటకిటలాడుతోంది. అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రతి భక్తుడు స్వామివారి దర్శనానికి వచ్చి స్వామిని మనసా వాచా కొలిచి తమ కోర్కెలు నివేదించుకుంటారు. శ్రీ సూర్య భగవానుడి లీలలతో అరసవిల్లి దివ్యక్షేత్రం అలరారుతోంది. స్వామి కరుణా కటాక్ష వీక్షణాలతో ఇక్కడ భక్తులకు పూర్ణ తేజస్సు లభిస్తుందని నమ్మిక. ఈ దివ్యాలయంలో సూర్యభగవానుని సేవించి ఏకభుక్తం చేసి ఆదివార నియమాలను పాటిస్తూ స్వామిని స్తుతిస్తే లోకరక్షకుడైన ఆ స్వామి సకలైశ్వర్యాలను ప్రసాదిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, విశాఖపట్నం మీదుగా శ్రీకాకుళం చేరవచ్చు. అక్కడి నుంచి స్థానిక రవాణా సౌకర్యాల ద్వారా కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న అరసవిల్లి సూర్యనారాయణ క్షేత్రాన్ని దర్శించవచ్చు. రైలు మార్గాన భువనేశ్వర్, కోల్కతా వైపు వెళ్లే కోణార్క్, గోదావరి, విశాఖ ఎక్స్ప్రెస్ వంటి ప్రధాన రైళ్లలో ఆముదాల వలసలో ఉన్న శ్రీకాకుళం రోడ్ స్టేషన్కి చేరుకుంటారు. అక్కడి నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలయానికి శ్రీకాకుళం టౌన్ మీదుగా వెళ్లవచ్చు. సూర్యదేవుని విశిష్టత అనిర్వచనమైనది. సృష్టి, స్థితి, లయకారకుడిగా, వేద స్వరూపుడిగా భక్తుల చేత నిత్య నీరాజనాలందుకుంటున్న ఆ సూర్యనారాయణమూర్తి కరుణాకటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుందాం.
ప్రేక్షకులకు మరోసారి రథసప్తమి శుభాకాంక్షలతో సెలవు.